అమ్మా, నేను ఇకపై ఇంటి ఖర్చులను భరించలేను. నీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రతి వస్తువు ఖరీదు పెరిగిపోతుంది. ఆ పై నా భార్య గర్భవతి. ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ అవ్వదని మీకు తెలుసు కదా. నా భార్య డెలివరీకి చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. మరియు బిడ్డ పుట్టిన తర్వాత కూడా 100 ఖర్చులు వస్తాయి. అమ్మా, నాకు చేతనైనంత నేను చేశాను. ఇప్పుడు నేను నా వైపు నుండి మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. అమ్మ అన్నయ్య మాటలు విని, బాబు, నువ్వేం చెప్తున్నావు? మా అమ్మ కూతుళ్ళకి ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరూ లేరని నీకు తెలుసు కదా. నువ్వే మాకు సహాయం చేయకపోతే మేమేం చేస్తాము? అన్నయ్య భుజాలు ఎగరేస్తూ, అమ్మ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను. లేకుంటే అమ్మ, నేను నీ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నానో నీకు తెలుసు కదా అనడంతో అమ్మ ఇలా చెప్పింది. నువ్వు నీ తల్లిని చూసుకోలేకపోయినా కనీసం నీ అనాథ చెల్లెల్ని అయినా నువ్వే చూసుకోవాలి. మాకు సపోర్ట్గా ఉండాలని గుర్తుపెట్టుకో. ఇలా ప్రవర్తించకు. అమ్మ మాటలు విని వదిన తన గదిలో నుంచి బయటికి వచ్చి చెప్పడం మొదలుపెట్టింది. నేను నీకు ముందే చెప్పాను, మనం ఈ ఇంట్లోనే ఉంటే మీ అమ్మ మనల్ని మనశ్శాంతిగా బ్రతకనివ్వదు. తన అబద్ధాలు చెప్తుంది. మీరు మీ నిస్సహాయతను స్పష్టంగా వ్యక్తం చేశారు. కానీ ఆమె మిమ్మల్ని ఇలా ఎలా రిక్వెస్ట్ చేయడం ప్రారంభించింది అనేది తమాషాగా ఉంది అని అనడంతో, అవును అమృత, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు నీ వస్తువులన్నీ సర్దుకో. మనం ఈరోజే సాయంత్రం ఇంటి నుండి బయలుదేరుదామని అన్నయ్య అనడంతో అమ్మ వెంటనే లేచి నిలబడి, వద్దు, ఈ పని చెయ్యొద్దు. పర్లేదు, మీరు ఇంటి ఖర్చులు చెల్లించకూడదు అనుకుంటే ఇవ్వద్దు. కానీ ఇల్లు వదిలి వెళ్ళకండి. నా ఇంట్లో ఒక పురుషుడు ఉంటే చాలు. అతని ద్వారా నా కూతురు ఇంట్లో సురక్షితంగా ఉంటుంది మరియు ఎవరి చెడ్డ చూపు పడదు. అన్నయ్య ఇంట్లో మమ్మల్ని చూడాలా వద్దా అని ఆలోచించుకోవడానికి నీకు సమయం ఉంది అని చెప్పి వెళ్ళాడు. వదిన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మ నా దగ్గరికి వచ్చి కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మ, ఇద్దరు భార్యాభర్తలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు. ఈ ఇల్లు నీ పేరు మీద ఉంది. ఇద్దరు భార్యాభర్తలు ఇక్కడ నుండి వెళ్ళిపోతే అదే ఇంటిని మనం అద్దెకివ్వచ్చు అని పెద్ద గొంతుతో అనడంతో అమ్మ నా నోటిపై చేయి వేసి, రాజీ, నా తలపై ప్రమాణం చేసుకుంటున్నాను, నోరు మూసుకో. నోటితో ఇలాంటి మాటలు మాట్లాడుకో. నాకు చాలా కోపం వస్తుంది అని అమ్మ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాకు బాగా తెలుసు, వదిన మా తల్లి కూతుళ్ళ పట్ల చాలా చిరాకు చూపిస్తూ ఉండేది. వీలైతే మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసేది. నాన్న బ్రతికి ఉన్నప్పుడు అన్నయ్య వదినలు కలిసి ఇంట్లో చాలా గొడవలు చేసేవారు. మా అన్న ఎప్పుడూ తన భార్య వైపే ఉండేవాడు. అప్పుడు నాన్న నా తర్వాత మీ ఇద్దరి పరిస్థితి ఏమవుతుందో అని అంటుండేవాడు. ఇద్దరు భార్యాభర్తలు మిమ్మల్ని ఎక్కువ కాలం సహించగలరని నేను అనుకోను. నాన్నగారు చాలా తెలివైన వ్యక్తి. అతని మరణం గురించి అతనికి ముందే తెలుసు. ఆ తర్వాత మాకు ఏం జరుగుతుందో కూడా అతనికి తెలుసు. నాన్నగారు చనిపోయి 1 సంవత్సరం మాత్రమే గడిచింది. అన్నయ్య మా గురించి పట్టించుకోవడం మానేశాడు. అతను అమ్మ చికిత్స కోసం డబ్బులు ఇవ్వడం లేదు. నా తల్లి ఒక షుగర్ పేషెంట్ మరియు తనకు థైరాయిడ్ కూడా ఉంది. తను రోజు మాత్రలు వేసుకోవాలి. కానీ అన్నయ్య డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అమ్మ కూడా మందులు వేసుకోవడం మానేసింది. దాంతో అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతినింది. రోజు రోజుకు బలహీనంగా తయారవుతుంది. అమ్మ అవస్థని చూసి నా గుండె తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది. మా అమ్మ కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అన్నయ్యకు అప్పటికే కళ్ళు మూసుకొని పోయాయి. ఇప్పుడు మా తిండి ఖర్చులు కూడా ఎగ్గొట్టేశాడు. సింపుల్గా చెప్పాలంటే అతను వంటగదిని కూడా వేరే చేయాలనుకుంటున్నాడు. నా విధవ తల్లి మరియు అనాథ చెల్లెలు అయినా మాకు సంపాదించడానికి ఎవరూ లేరు. అమ్మ చాలా బాధపడి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను ఆమెను పదే పదే ఓదారుస్తూ ఉన్నాను. కానీ ప్రతి ఓదార్పులోనూ ఆమె నన్ను అదే ప్రశ్న అడిగేది, మన పరిస్థితి ఏమవుతుంది, ఎవరు చూసుకుంటారు అని. అమ్మ బాధపడుతుంటే నేను మౌనంగా ఉండిపోయేదాన్ని. ఎందుకంటే అమ్మ ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు. అంతలో వదిన తన గదిలో నుంచి బయటికి వచ్చి, ఈరోజు ఎవరైనా కిచెన్లోకి వెళ్ళి ఏదైనా చేస్తారా లేదా
అని చాలా అధికారంతో అడిగేసరికి మేము మౌనంగా ఉండిపోయాము. ఇక్కడ ఎవరో చనిపోయి దుఃఖిస్తున్నట్లు అనిపిస్తుంది. నేను ప్రెగ్నెంట్ అని మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు నాకు 6వ నెల. ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలా ఎక్కువ ఆకలితో ఉంటారు. మీరిద్దరూ పని తప్పించుకునే దొంగలలాగా ఇక్కడ కూర్చొని ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి కూర్చొని ఏదైనా తినడానికి మరియు తాగడానికి ఏదైనా తీసుకొని రండి అని అనడంతో వదిన మాటలు విని అమ్మ కంగారు పడి లేచి కూర్చుంది. నేను అమ్మని పట్టుకుని వెళ్ళొద్దని నిరాకరించాను. వదిన తినడానికి ఏమీ లేనప్పుడు మేము ఏమి వండాలి? కూరగాయలు కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బు లేదు. అలాగే రొట్టెలు తయారు చేసుకునే గోధుమలు కూడా లేవు. ఇప్పుడు మేము వంటింట్లోకి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి నీ కోసం నీ భర్త కోసం వంట చేసుకోండి, మాకు అటువంటి ఇబ్బంది లేదు అన్న రాజీ మాటలు విన్న అమృత, రాజీ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీకు కొంచెమైనా భయం ఉందా? లేదా నీకు పెళ్లి చేస్తే ఆ ఇంట్లో ఏం సంసారం చేస్తావు? అతి త్వరలో నువ్వు విడాకులు తీసుకొని మళ్ళీ మా తల మీదే కూర్చుంటావని నాకు అనిపిస్తుంది అని అనడంతో, వదిన నేను అంత అమానుషంగా ఉండను, కానీ నువ్వు మాత్రం తల్లి గుండెలని మొక్కలు చేసి ఆమె కొడుకును చిగ్గు లేకుండా ఎలా లాక్కున్నావు? నాకు తెలుసు, నీ బిడ్డ నీ కడుపులో నుంచి ఎప్పుడెప్పుడు ఆ దేవుడు లాగేసుకుంటాడేమో అని భయపడుతున్నావు. సడన్గా మా అన్నయ్య కొట్టిన చెంపదెబ్బకు కత్తెరలా కదులుతున్న నాలుక ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ సమయంలో అన్నయ్య ఇంట్లో ఉన్నాడని నాకు తెలియదు. అసలు నా మాటలు విని కంట్రోల్ చేసుకోలేక రాగానే నా మొహం మీద కొట్టాడు. నాకు వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నా మీద ఎవరూ చేయి చేసుకోలేదు. నేను ఏడుస్తూ గదిలోకి పరిగెత్తాను. అమ్మ నా వెంటే వచ్చింది. అమ్మ నా వైపు కోపంగా చూస్తూ, రాజీ, ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్డును నా మనవడిని తిట్టినందుకు, నీ నోటి నుండి ఇలాంటి మాటలు పలికినందుకు సిగ్గుపడు. నీకేమైనా కంప్లైంట్స్ ఉంటే మీ వదినతో చూసుకో, అంతేగాని ఇంకా ఈ లోకంలోకి రాని వారిని అప్పుడే శపించడం మొదలుపెట్టావు అనడంతో, ఆర్య నువ్వు దిగులు పడొద్దు, నేను ఇప్పుడే వంటగదికి వెళ్తున్నాను. అమ్మ నన్ను గదిలో వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. బహుశా వారి మనసు మైనంలా మారిపోయింది అని నాకు అనిపించింది. అమ్మ మాత్రం వంట చేస్తుంది. నాకు చాలా ఆకలి వేస్తుంది. అలాగే నేను చీకటి గదిలో పడుకున్నాను. నాకు బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది. నన్ను చూస్తే మా అన్నయ్య మళ్ళీ కొట్టడం మొదలు పెడతాడేమో అని వణికిపోయాను. అమ్మ ఎప్పుడు నాకు తినడానికి ఆహారం తెస్తుందా అని ఎదురు చూస్తూ రాత్రి అయిపోయింది. అమ్మ గదిలోకి రాగానే నేను త్వరగా లేచి కూర్చున్నాను. కానీ అమ్మ చేతులు ఖాళీగా ఉండడం చూసి, అమ్మ నాకు ఆహారం తీసుకురాలేదా అని అడగడంతో అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి, నేను రోజంతా వంటగదిలో పనిచేస్తూనే ఉన్నాను, కానీ నాకు కొంత ఆహారం కూడా లభించలేదు. అలాంటిది నీకెలా దొరుకుతుంది? ఒకవేళ నేను ఈ పని వేరే ఇంట్లో చేసి ఉంటే కనీసం తినడానికైనా 2 రొట్టెలు కొంచెం కూరని ఇచ్చేవారు. కానీ మన వాళ్లకు మనస్సాక్షి అనేది చచ్చిపోయిందని నీకు తెలుసు కదా. నేను లేచి అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ, నీకు ఆకలి అవుతుందా? అవును అని తల ఊపడం చూసి నా గుండె పిండేసినట్లు అయింది. అమ్మ బాధపడొద్దు, ఇప్పుడే ఏర్పాటు చేస్తానంటూ గదిలో నుంచి బయటికి వెళ్ళడం మొదలుపెట్టాను. అమ్మ నా చేయి పట్టుకొని బయటికి వెళ్లకుండా ఆపింది. ఏమైందమ్మా అని అడిగాను. తను తన 2 చేతులు జోడించి చెప్పింది, నువ్వు నా కోసం ఎలాంటి ఇబ్బందిని సృష్టించుకో. మీ అన్న ఇల్లు వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదా. ఇంట్లో పురుషుడు ఉన్నంత వరకు ఆ ఇంట్లో స్త్రీలు క్షేమంగా ఉంటారు. ఇంట్లో మగవాళ్ళు లేకుంటే ఇతర మగవాళ్ళకు చులకనగా మారతారు. ఆపై జనాలు కూడా చాలా మాటలు అంటారు. అందుకే మీ అన్న కోపం తెచ్చుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ఏ పని నువ్వు చేయకు. అమ్మ, కంగారు పడకు, నేను ఏమీ అలా చేయను. నేను నిన్ను బాధ పెట్టను, నువ్వు నన్ను నమ్ము అని చెప్పి రూమ్లో నుండి బయటికి వచ్చాను. హాల్లో ఎవరూ లేకపోవడంతో తలకు స్కార్ఫ్ కట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. పక్కింటి ఆంటీ వాళ్ళ తలుపు తట్టాను. గాయత్రి ఆంటీ మా అమ్మకు చాలా మంచి స్నేహితురాలు. తను తప్పకుండా నాకు సహాయం చేస్తుందని ఆశగా ఉన్నాను. తను తలుపు తీయగానే నన్ను చూసి, ఏం రాజీ, అంతా బాగానే ఉందా? ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? ఆంటీ, అమ్మకు బాగా ఆకలి అవుతుంది. ఇంట్లో తినడానికి ఏమీ లేదు.
ఒకవేళ మీ దగ్గర కొంచెం అన్నం ఉంటే నాకు ఇవ్వండి అనడంతో ఆంటీ కళ్ళలో నీళ్లు వచ్చాయి. మీ ఇంట్లో తినడానికి ఏమీ లేదా? ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు అనడంతో నా అన్నయ్య మరియు అమ్మ ఖర్చులు భరించడానికి మా అన్నయ్య నిరాకరించాడని చెప్పాను. అమ్మ ఈరోజు అంతా కిచెన్లో పనిచేస్తూనే ఉన్నా మాకు తినడానికి ఏమీ లేదు అనడంతో ఆంటీ త్వరగా మాకు 2 చపాతీలు చేసి అలాగే కొంచెం కూర కూడా ఇచ్చింది. నేను అందుకు కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వచ్చాను. అమ్మకి నేను ఆహారాన్ని ఇచ్చాను. అమ్మ కూడా చాలా సంతోషించింది. అమ్మ రాజీ, నువ్వు ఇలా ఇతరుల ఇంటికి వెళ్ళి అన్నం అడుగుతుంటే నా హృదయం చలించిపోతుంది. నేను మిమ్మల్ని ఇంత నిస్సహాయంగా ఎప్పుడు చూడలేదు అనడంతో అమ్మ నువ్వు అవమానంగా భావించుకు, ఎదుటివారి సహాయం తీసుకోవడం వల్ల నష్టమేమీ లేదు అనడంతో అమ్మ ఇలా చెప్పింది. రాజీ, నాకు నీ నోరంటే చాలా భయం. తప్పకుండా నా కోసం డ్రామాలు క్రియేట్ చేస్తావు. నేను నీ ముందు చేతులు జోడిస్తున్నాను. మీ అన్న ఇప్పటికే నన్ను హింసించాడు కాబట్టి నువ్వు అతని అడుగుజాడల్లో అనుసరించవద్దు. నీ మాటలు నన్ను ఇబ్బందుల్లో నెట్టేశాయి. ఈ విషయాలు విని నా రక్తపోటు ఎక్కువ అయితే మీకు సంతోషమా అని అమ్మ అడగడంతో నేను మౌనంగా ఉండిపోయాను. మరుసటి రోజు ఉదయం ఆంటీ మా ఇంటికి వచ్చి అమ్మ చేతిలో 5,000 రూపాయలు పెట్టింది. డబ్బు తీసుకోవడానికి అమ్మ నిరాకరించడంతో అప్పుడు అమ్మ తలపై ప్రమాణం చేసి, నువ్వు ఎప్పుడైనా నన్ను చెల్లెలుగా భావించి ఉంటే అప్పుడు నా నుండి సహాయం తీసుకోండి, లేకుంటే మన మధ్య ఏ సంబంధం ఉండదని నేను అనుకుంటున్నాను. అమ్మ డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఆంటీ మాత్రం బలవంతంగా చేతిలో పెట్టేశారు. అమ్మ తన డబ్బులు త్వరగా ఇస్తానని ఆంటీకి వాగ్దానం చేసింది. ఆంటీ సరే అని తల ఊపి, నాకు డబ్బు అవసరం లేదు, ఇది నీకు నా నుండి వచ్చిన బహుమతి అనుకొని నువ్వు ఈ డబ్బుని తీసుకో అని చెప్పడంతో అమ్మ సైలెంట్ అయిపోయింది. ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత కామ్గా బజార్కి వెళ్ళి పిండి మరియు కొన్ని కూరగాయలు తీసుకుని వచ్చి అమ్మ ఆహారాన్ని రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు వదిన ఆకలితో గదిలో పడుకొని ఫుడ్ ఎప్పుడు తయారవుతుంది, ట్రేలో పెట్టుకుని తన దగ్గరికి ఎప్పుడు తీసుకుని వస్తారని ఎదురు చూస్తుంది. ఈరోజు నేను మా అమ్మతో చెప్పాను, ఈ లోకం ఇటు నుంచి అటు తిరిగినా మీరు మీ కోటలకి ఏమీ వండి పెట్టద్దండి అని చెప్పడంతో నిస్సహాయంగా ఉన్నాను. నువ్వెందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? అమ్మ తల మీద ప్రామిస్ చేస్తూ, అమ్మ నువ్వు నిస్సహాయంగా ఉంటే నేను కూడా నిస్సహాయంగానే ఉంటాను. నువ్వు ఇలా ఎవరికి చాకిరీ చేయడం నేను చూడలేను. మా నాన్న చాలా మంచివాడు. నిన్ను ఇలా బానిసగా చూడడం నాకు ఇష్టం లేదు. లేకపోతే జనాలు నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇదంతా విని అమ్మ సైలెంట్ అయిపోయింది. నాపై కోపం వచ్చిందేమో అనుకున్నాను, కానీ నేను ప్రమాణం చేసినందుకు గదిలో నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. నేను లేచి గది తలుపులు వేశాను. మేమిద్దరం కడుపు నిండా అన్నం తిన్నాము మరియు ప్రశాంతంగా పడుకున్నాం. అర్ధగంట తర్వాత తలుపులు కొట్టడం ప్రారంభించి, త్వరగా తలుపులు తీయండి, మీరిద్దరూ ఉదయం నుండి వంటగదిలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఆహారం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదు, నన్ను మీ గదిలో వెతకనివ్వండి అనడంతో అమృత నా స్నేహితురాలు నాకు డబ్బు ఇచ్చింది. దానితోనే నేను నా కోసం కూరగాయలను మరియు పిండిని తెచ్చాను. అదే మేము వండుకొని తిన్నాము. నీ భర్త తెచ్చిన సంపాదనతో నువ్వు కూడా తిను అనడంతో ఇలా అంది. నా పరిస్థితి ఇలా ఉందని మీ అందరికీ తెలుసు కదా. ఈ స్థితిలో నేను పని చేయను. అలాంటప్పుడు నువ్వు నా నుండి ఏం సాధించడానికి ఇదంతా అనడంతో నేను ఇలా అన్నాను. నీ పరిస్థితి ఇలా ఉండి పని చేయలేకపోతే ఈ స్థితిలో దేవుడికి భయపడు అని అనడంతో అమ్మ నిశ్శబ్దంగా ఉండమని నాకు సైగ చేయడంతో నేను వెళ్ళి నిశ్శబ్దంగా పడుకున్నాను. వదిన అన్నయ్యకి ఫోన్ చేసి త్వరగా ఇంటికి పిలిపించింది. ఇప్పుడు అన్నయ్య కూడా గది తలుపులు కొడుతూ, అమ్మ త్వరగా రూమ్ నుండి బయటకు రా అని అనడంతో అమ్మ నా వైపు చూసింది. నేను వద్దు, తలుపు తీయొద్దు అని తల ఊపినా కానీ అన్నయ్య అలాగే తలుపు తట్టడంతో అమ్మ బలవంతంగా డోర్ తెరిచింది. అమ్మ తలుపు తీయగానే అన్నయ్య కోపంగా రూమ్లోకి వచ్చి నా మొహం మీద కొట్టి ఇలా చెప్పాడు. మా అమ్మ తన కోడలతో ఇంత మొండిగా ప్రవర్తించే ఆడది కాదు. మా అమ్మకు మాయ చేసింది నువ్వే అని నాకు తెలుసు. ఈ ఇంట్లో గొడవలు సృష్టించవద్దని నీకు చాలాసార్లు చెప్పాను.
లేకపోతే రోడ్డు మీద పోయే ఎవడికో ఒకడికిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి నుండి గెంటేస్తాను. ఈరోజు మా అన్నయ్య నన్ను కొట్టినప్పుడు నేను నా సహనం కోల్పోయి కోపంగా ఇలా అన్నాను, కొంచెమైనా ఉండాలి, నీ భార్యకు లొంగిపోయావు, నీ బాధ్యతలు కూడా గుర్తించలేదు. తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి నుండి రొట్టె మొక్కను లాగడం చూడలేనంత గుడ్డివాడు అయ్యావా? ఇంతకంటే మంచిది ఏదైనా ఉందంటే నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, కానీ నీకు సిగ్గు లేకుండా పోయింది అన్న నా మాట విని అన్నయ్య మరోసారి నన్ను చెంపదెబ్బ కొట్టాడు. అప్పుడు అమ్మ సైలెంట్గా డ్రామా చూస్తూ నిలబడి ఉండడం చూసి నేను కోపంతో అన్నాను, అమ్మ, నువ్వు కూడా నీ కొడుకుతో కుమ్మక్క అయినట్టున్నావు, అందుకే నాకు అనుకూలంగా మాట్లాడడం లేదు, నాకు ఇంట్లో ఉండాలనిపించడం లేదు అంటూ నా బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. నేను ఏడుస్తూ రోడ్డు మీద నడుస్తున్నాను. నాకు నా వెనకాలే ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మ కూడా ఏడుస్తూ వెనకాలే వచ్చి, చూడు, నేను భయపడిందే జరిగింది, ఇప్పుడు మనం ఇద్దరం ఎలా అయ్యామో, ఇప్పుడే ఎక్కడికైనా వెళ్తాము అనడంతో, అమ్మ, నువ్వు నా వెనకే రావాల్సిన అవసరం ఏం వచ్చింది? నువ్వు విడిచిపెట్టిన ఇల్లు నీ భర్తది, అతను చనిపోయే ముందు దానిని నీ పేరు మీద రాసి పెట్టాడు, నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో కూర్చో, నేను ఎక్కడికైనా ఇష్టం వచ్చిన చోటకి వెళ్తాను అని అనడంతో అమ్మ ఇలా అంది, నేను వయసులో ఉన్న నా కూతుర్ని అలా ఎలా ఒంటరిగా వదిలేయగలను? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు అని అడిగింది. నేను ఎంతకు సమాధానం చెప్పకపోవడంతో అమ్మ ఏడుస్తూ, దేవుడా, ఈ బ్రతుకు బతికేదానికంటే చావుని ఇవ్వడం మంచిదని అమ్మ ఏడుస్తుంటే అమ్మ మాటలు విని నా గుండె పగిలిపోయింది. వెంటనే నేను అమ్మ చేతిని పట్టుకొని, ఇలా మాట్లాడకు, ఆ దేవుడి కృప నీపై ఉంది అనడంతో, సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు అని అమ్మ అడగడంతో, నేను చిన్నమ్మ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే మా అమ్మ మొహంలో చిరునవ్వు కనిపించింది. నేను దుఃఖంలో మునిగిపోవడం వల్ల అక్కడ నా చెల్లి గురించి ఆలోచించలేకపోయాను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం సరైనది, ఆమె మంచి మహిళ, ఆమె తన ఇంట్లో మనకు కొంత నీడని ఇస్తుంది, ఇప్పుడు మనిద్దరం ఆమెతో పాటు తన ఇంట్లో ఉందాం. మా చిన్నమ్మ వేరే నగరంలో నివసిస్తుంది, మేము తన ఇంటికి వెళ్ళి మా సమస్యలన్నీ చెప్పుకుంటే చిన్నమ్మ పెద్ద మనసు చేసుకుని మాకు తన ఇంట్లో స్థానం కల్పిస్తుంది. చిన్నాన్న కూడా చాలా మంచి వ్యక్తి, అతను ఏ విధంగానూ అభ్యంతరం చెప్పలేదు, ఇది మీ ఇల్లు, మీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అని చెప్పాడు. ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరేది వాళ్ళు ఇంటి పని చేయడానికి పని వాళ్ళను నియమించుకున్నారు. అమ్మ, నేను ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటున్నాం. మేము ఇక్కడికి వచ్చి 2 వారాలు అయింది. సడన్గా ఒక్కసారిగా చిన్నమ్మ ఆరోగ్యం క్షీణించడంతో అమ్మ చాలా కంగారు పడిపోయింది. అక్క, భయపడాల్సిన అవసరం లేదు, ఇది సీజనల్ ఫీవర్, త్వరలోనే తగ్గిపోతుంది అని చిన్నమ్మ చెప్పింది. అయితే ఈ రోజుల్లో పేషెంట్లు ఎక్కువగా వస్తుండడంతో తనకు సెలవు దొరకడం లేదని చిన్నమ్మ ఈ విషయమై ఆందోళన చెందుతుంది. ఇక సెలవు తీసుకుంటే ఉద్యోగం పోతుందని డాక్టర్ చెప్పారు. చిన్నమ్మ ఈ పనిని వదలదలుచుకోలేదు, ఎందుకంటే ఆమెకు పిల్లలు ఎవరూ లేరు కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్తా, నా మనసు సంతోషంగా ఉంటుంది, నేను ఇంట్లో ఉంటూ గొడవల వైపు చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది, మరి ఎప్పుడు ఏం జరుగుతుందో అని కంగారు పడతాను అని చెప్పడంతో చిన్నమ్మ, ఒకవేళ నువ్వు చెబితే నీ స్థానంలో హాస్పిటల్కి నేను వెళ్తాను అభిప్రాయం చిన్నమ్మకు నచ్చడంతో నేను సరే, డాక్టర్తో మాట్లాడతాను, తను ఓకే చెప్తే వెళ్ళులే కానీ అని డాక్టర్ని అడగ్గా సరే పంపండి అని చెప్పింది. ఆమెకు ఆరోగ్యం నిజంగా బాగాలేదు, తను హాస్పిటల్లోకి వెళ్ళే కండిషన్లో లేదు. హాస్పిటల్లో కూడా వ్యక్తుల అవసరం ఉందని తెలియడంతో నేను హాస్పిటల్కి వెళ్ళడం ప్రారంభించాను. అప్పుడు చిన్నమ్మ నాకు ఒక విషయం చెప్పింది. అమ్మ రాజీ, ఈ ఒక్క విషయం గుర్తుంచుకో, ప్రపంచం ఎలా మారినప్పటికీ నువ్వు ఏ డాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోవద్దు, ఎవరితో మాట్లాడడానికి ప్రయత్నించవద్దు అని అనడంతో సరే చిన్నమ్మ అని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నా పని నేను చేసుకునే దాన్ని, నాకు పని చెప్పే సీనియర్ నర్సులు ఉన్నారు. నాపై పెద్దగా పని భారం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆ పనిలో నాకు అనుభవం లేదు కాబట్టి రోగులను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉండేది. మరియు ఏదైనా రోగి పరిస్థితి క్షీణించడం ప్రారంభించిన వెంటనే నేను డాక్టర్ని లేదా నర్సుని సంప్రదించాల్సి ఉండేది.
ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఒకరోజు చాలా చిన్న వయసున్న అందమైన నర్సు వచ్చి నా దగ్గర కూర్చొని, ఎందుకు చాలా విచారంగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు దేని గురించో బాధపడుతుంటావు అనడంతో ఈరోజు నా గుండె ఎలా గాయపడిందో మరియు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నా కష్టాలన్నీ తన ముందు చెప్పేశాను. నేను బాధపడుతుంటే తను ఇలా చెప్పింది, నువ్వు నీ కోసం ఏదైనా ఒక చిన్న ఉద్యోగాన్ని చేస్తూ నీ సొంత కాలి మీద నిలబడు. అప్పుడు ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్ అవుతారు. అప్పటి వరకు నువ్వు ఈ పని చేయి. మీ చిన్నమ్మ ఆసుపత్రికి వచ్చే వరకు ఈ పనిలో అంత సంపాదించుకోవాలని ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు వెళ్ళి లేబర్ రూమ్ని క్లీన్ చేస్తే ఆ క్లీనింగ్ డబ్బులను నీకు ఇస్తాను అని చెప్పింది. ఎందుకంటే ఆ క్లీనింగ్ రూమ్లో ఉన్నవారు సెలవులో ఉంది. నేను ఆ ఆఫర్ని ఒప్పుకున్నాను. ఈ విషయాన్ని చిన్నమ్మ దగ్గర దాచి ఉంచాను. ఇప్పుడు నేను ప్రతిరోజు లేబర్ రూమ్ శుభ్రం చేస్తున్నాను. అక్కడ ఉన్న చెత్తంతా సంచిలో వేసేదాన్ని. ఆమె అక్కడ ఉంచిన చెత్త సంచుల్ని నన్ను బయటికి విసిరే అని చెప్పేది. దానికి బదులుగా నాకు 1000 రూపాయలు ఇచ్చేది. ఒక వారంలో 18,000 రూపాయలు సంపాదించాను. ఇంత చిన్న పనికి ఇంత డబ్బు వచ్చినందుకు నేను చాలా సంతోషించాను. కానీ ఆ సంచుల్లో ఏముందో అని ఆలోచించాను. ఆ నర్సు ఎవరికి తెలియకుండా రహస్యంగా పని చేయమని అంటుండేది. నా పని రోజు రోజుకు పెరుగుతుంది. ఒకరోజు నేను చెత్త సంచులను ఏరుకుంటూ ముందుకు కదులుతున్నాను. అంతలో ఒకరోజు వాటిని తీసుకెళ్ళడానికి ఒక వాహనం వచ్చి అందులో వేస్తున్నారు. ఆ రోజు చెత్త తీసుకువెళ్ళే బండి రాలేదు. అంత అందమైన బండిలో చెత్తను ఎందుకు తీసుకుంటున్నారు? ఇది మామూలు విషయం కాదు. దీనిలో ఏదో రహస్యం దాగి ఉంది అని నాకు అనిపించి అనుమానంతో బలవంతంగా ఈసారి బ్యాగ్ తెరిచాను. ఆ బ్యాగ్ తెరవగానే అందులో ఉన్నది చూసి దాదాపు నా ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకంటే దానిలో చాలా ఖరీదైన మందులు మరియు ఆసుపత్రి వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ పేదవాళ్లకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేవారు. కానీ గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో మందులు, వ్యాక్సిన్ల కొరత ఉందని వార్తలు వస్తున్నాయి. బహుశా చాలామంది పేషెంట్లు రావడం వల్లే వాటి కొరత ఏర్పడి ఉండవచ్చని సీనియర్ డాక్టర్ అభిప్రాయపడ్డారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఆ మందులు ఎందుకు తగ్గుతున్నాయో. హాస్పిటల్ తరపున ఉచితంగా ఎందుకు ఇవ్వలేకపోయేవారు. రోగులకు అందుబాటులో లేని మందులు మొదలైన వ్యాక్సిన్స్లను కాగితాల రూపంలో రోగులకు ఇచ్చారు. వారే బయట కొనుక్కోవాలి. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది. నర్సు నాతో ఆడుతున్న ఆట. ఆ నర్సు నన్ను చట్టవిరుద్ధమైన పనికి వాడుకుంటుందని ఆమె మందులు మరియు ఇంజెక్షన్లను బయటికి పంపేది. ఆ పంపిన మందులను వాహనం వచ్చి తీసుకుని వెళ్ళేది. ఖచ్చితంగా ఈ మందులను ఏదో ఒక చోట అమ్మి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. దానివల్ల చాలామంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ చట్ట వ్యతిరేకమైన పనిని చేయనని నిర్ణయించుకున్నాను. అలాగే ఈ అక్రమ పనికి మద్దతు ఇవ్వకూడదు అనుకున్నాను. ఏదేమైనా ప్రపంచం తలకిందులైనా ఆమె రహస్యాన్ని ఛేదిస్తానని నిర్ణయించుకున్నాను. నేను ధైర్యం చేసి సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అతనికి విషయం మొత్తం చెప్పేశాను. నేను చెప్పింది విని అతను ఆశ్చర్యపోయాడు. మొదట ఈ విషయం తను నమ్మడానికి నిరాకరించాడు. కానీ నేను తనకు ప్రూఫ్ ఇవ్వగానే అతను నాకు కృతజ్ఞతలు చెప్పి ఈ విషయం ఇప్పుడు బయట పెట్టవద్దు, నేను తనని పోలీసులకు అప్పగిస్తాను అని సీనియర్ డాక్టర్ గారు ముందుగా పోలీసులను పిలిపించారు. వారు వచ్చి శోధించి లోపల నుండి మందులు మరియు ఇంజెక్షన్ స్వాధీనం చేసుకున్నారు. రికవరీ అయిన మందులను చూసి నర్సును అరెస్ట్ చేశారు. నేను డాక్టర్కి సహాయం చేసి ప్రభుత్వ మందులను అక్రమంగా విక్రయిస్తున్న వ్యాపారాన్ని బయటపెట్టినందుకు హాస్పిటల్ వాళ్ళు నాకు 50,000 రూపాయల పారితోషికం ఇచ్చారు. దానితో పాటు నాకు ఒక నర్సు ఉద్యోగం కూడా ఆఫర్ రావడంతో నేను చాలా సంతోషించాను. నేను ఈ విషయాన్ని అమ్మకు మరియు చిన్నమ్మకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అప్పుడు అమ్మ చెప్పింది, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్దాం. ఎందుకంటే అంత డబ్బు మన దగ్గర ఉన్నందున మనం హాయిగా బతకగలం. ఎప్పుడైతే చిన్నమ్మ ఆరోగ్యం కూడా కుదిరిపడిందో తను తిరిగి హాస్పిటల్కి వెళ్ళడం ప్రారంభించింది. మేమిద్దరం ఇంటికి తిరిగి వచ్చేసాం.
నేను నా ఊళ్ళో నర్సు ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. మేము రావడంతో మా అన్నయ్య మరియు వదిన ఆందోళన చెందారు. వదినకు పూర్తిగా నెలలు నిండాయి. అయినా ఈ రోజుల్లో కూడా ఆమె మాతో గొడవ పడడం మానేయలేదు. నా పని నేను చూసుకునేదాన్ని. నేను ఆమె గురించి అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. ఆర్య, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళాలనుకుంటే నా తరపు నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు అని అమ్మ స్పష్టంగా అన్నయ్యకు చెప్పడంతో అమ్మ మాట విని అన్నయ్య కంగారు పడిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంటి అద్దె కట్టడం అంత సులువు కాదని. అందుకే అన్న భయపడి అమాయకంగా మారి అమ్మకు క్షమాపణలు చెప్పాడు. ఇంతకుముందు వాళ్ళు మన ఖర్చులను భరించకూడదని వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళినట్లు నటించారని నాకు అర్థమైంది. వాళ్ళకి ఇల్లు వదిలి వెళ్ళే ఉద్దేశం లేదు. కొన్నాళ్ళ తర్వాత నేను నా సొంతంగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మా అన్నయ్య మరియు వదినలు ఎప్పుడు నా వెనకాలే తిరిగేవారు. నేను కూడా వారిని క్షమించాను. ఎందుకంటే ఇప్పుడు నా జీవితంలో పనికిరాని విషయాలకి చోటు లేదు కాబట్టి. ఎవరైనా మనకు చెడు చేసినా మనం క్షమించినట్లయితే అది అతనికి చేసే ఉపకారం అని నేను అనుకుంటున్నాను. అమ్మ కూడా అన్నయ్య వదినని క్షమించింది. ఇప్పుడు నేను ఇంటి పనులన్నీ చేసే పని మనిషిని కూడా పెట్టించుకున్నాను. వదిన కూడా మా ముందు చాలా ఇబ్బందిగా తిరుగుతూ ఉండేది. తను మా కళ్ళలోకి చూడలేకపోయేది. అమ్మ నేను హాయిగా జీవితాన్ని గడుపుతున్నాము. మాకు ఎవరి ఆదరాభిమానాలు అవసరం లేదు. వాళ్ళకి ఇల్లు వదిలిపెట్టే ఉద్దేశం లేదు. కొన్నాళ్ళ తర్వాత నేను నా సొంతంగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను.